చాలా సంవత్సరాల తర్వాత శోభన్ చాలా మంచి స్క్రిప్ట్ చేశాడు. జనరల్గా ఏంటంటే మన ఆడియన్స్ ఎలా ఉన్నారంటే మీడియా కానీ పబ్లిక్ కానీ లవ్ సబ్జెక్ట్స్కి బాగా ఓటు ఎక్కువ వేస్తున్నారు. ఇది క్లీన్ సబ్జెక్ట్. ఇది ఎంత క్లీన్ సబ్జెక్ట్ అంటే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, శోభన్ కానీ అమ్మాయి కానీ చిత్తూరు అమ్మాయి, తెలుగు అమ్మాయి, అందుట్లో ఎంత బాగా అమ్మాయి మోడ్యులేషన్ కానీ అమ్మాయి మాట్లాడే విధానం కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఇద్దరు చాలా అద్భుతంగా వచ్చారు. కథ అందరు సినిమాలు తీస్తారండి, కానీ ప్యూర్ అవుట్ అండ్ అవుట్ ప్యూర్ లవ్ సబ్జెక్ట్ చేయడం అనేది చాలా కష్టం. వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని ఫస్ట్ హాఫ్ అసలు అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ ఎక్కడికో వెళ్ళి సెకండ్ హాఫ్ ఎలా చేస్తారనుకున్నాను. సెకండ్ హాఫ్ ఎమోషన్స్ బాగున్నాయి. సో కథని ఎలా చెప్పాలి, వాళ్ళ రిలేషన్స్ని ఎలా ఎండ్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ హాఫ్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత బాగుందో, వాళ్ళిద్దరూ ఒకటైనప్పుడు లివింగ్ టుగెదర్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. సెకండ్ హాఫ్ అనుకోని విధంగా అమ్మాయి దూకి సూసైడ్ అటెంప్ట్ చేయటం, అయినా అమ్మాయి హ్యాపీగా బతకటం, చిన్న లోపంతో అమ్మాయి మళ్ళీ మామూలు మనిషి అవటం. ఎక్కడ కూడా ఆడియన్స్ అమ్మాయి యాక్సిడెంట్ అయిన ఫీలింగ్ లేదు. ఇక్కడ యాక్సిడెంట్ అయినా కూడా అమ్మాయి దిగినా కూడా అమ్మాయి తర్వాత కోలుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవుద్ది. ఆ హ్యాపీ ఎండింగ్ ఎక్కడ నొప్పి తగలకుండా ప్రేక్షకులకి ఎండ్ చేశాడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది చాలా బాగా తీశాడు. డైరెక్టరు చాలా గొప్పగా తీశాడు. హ్యాట్సప్పుడు అదే చెప్తున్నా, డైరెక్టర్ హ్యాండిల్ చేయటం, వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేసి చాలా అద్భుతంగా తీశాడు. ఒక మంచి స్క్రిప్ట్ అండి. మరో దాని స్క్రీన్ ప్లే చాలా బాగుంది, మేకింగ్ ఇంకా బాగుంది. అరే శోభన్కి ఏమండి, ఎంత అతను మాట్లాడుతూ ఉంటే ఒక న్యాచురల్ కుటుంబ సభ్యుడిగా మాట్లాడినట్టు, అందరిలాంటి అబ్బాయిలాగా మాట్లాడినట్టు మనం అంటాం, మన ఇంట్లో అబ్బాయిలాగా మాట్లాడుతున్నాడు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. శోభన్ ఎప్పుడు అలాగే చేస్తాడు, యాక్ట్ చేస్తాడు, అది ఉంది. కానీ ఆ అమ్మాయి కూడా అతనితో పాటు ఆ అమ్మాయి యాక్ట్ చేయటం అనేది, ఎంత న్యాచురల్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. చిత్తూరు స్లాంగ్, నెల్లూరు అదిరిపోయింది మధ్యలో. ఏమే మాది నెల్లూరే, ఏంమే చెప్పు అంటాడు. అప్పుడప్పుడు నెల్లూరు స్లాంగ్ మాట్లాడదు, అది చాలా బాగుంది. ఆ అమ్మాయి కూడా చాలా బాగా మాట్లాడింది. అసలు తెలుగు అమ్మాయి అవటం వల్ల ఈ సినిమాకి ఎంతో అడ్వాంటేజ్. తెలుగు అమ్మాయిలు చేయరు అన్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి చూడు ఎంత అందంగా ఉంది, తెలుగు అమ్మాయి తీసింది సినిమా. ఇలాంటి అమ్మాయిలు ఇండస్ట్రీకి వస్తే ఇంకా ఎంతో బాగుంటుంది. సో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందండి. వాళ్ళ ప్రయత్నం, వాళ్ళ కష్టం, డైరెక్టర్ యొక్క ఇది, ప్రొడ్యూసర్స్ డెఫినెట్గా గోయింగ్ టు బి రాక్. ఇది మీకు 3.5 out of 5.